ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించబడును కాక. ఈరోజు చిన్న షార్ట్ మెసేజ్లో కీర్తనల గ్రంథము 57 అధ్యాయంలో 1-2 వచనాలు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపము, నేను నీ శరణ చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలో తొలగిపో వరకు నీ రెక్కల నిన్న శరణ చొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుని యొక్క కృపను బట్టి దావీదు మహారాజు తనకొచ్చినటువంటి కష్టంలో సౌలు ఎదురుండి పారిపోతున్న సమయంలో గుహలో మరి దావీదు తనకొచ్చినటువంటి శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో మనుషులపైన ఆనుకోలేదు, కానీ దేవుని పైన ఆనుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాజయ్యుండిప్పుడు కూడా, ఆయనకి సైన్య బలం ఉండి కూడా, తనకి ధనబలం ఉండి కూడా, ఘనతుండి కూడా, పేరు ప్రఖ్యాతులుండి కూడా, యుద్ధము చేసినట్టు అనుభవ జీవితంలో ఉండి కూడా, గొలియాతును చంపినటువంటి వాడు అయినప్పుడు కూడా, ఎన్నో సాహస కార్యములు కలిగినటువంటి వాడై ఉన్నప్పుడు కూడా, తనకొచ్చినటువంటి కష్టములో దేవా నన్ను కరుణింపము, దేవా దేవా నన్ను కరుణింపము, నేను నీ శరణ చొచ్చి ఉన్నాను. ఈ ప్రార్థన నువ్వు చేయగలిగావా? నీకొచ్చిన కష్టములో, నీకొచ్చినటువంటి బాధల్లో, నీకొచ్చినటువంటి నిందల్లో, అవమానములో దావీదు వలె నువ్వు ప్రార్థిస్తే దేవుడు దావీదును కనికరించినటువంటి దేవుడు ఈరోజు కూడా సజీవుడైన దేవుడుగా మనతోనే ఉన్నవాడుగా ఉంటున్నాడు. అందుకని ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పే మాట ఒకటే, మన కష్టకాలంలో మనుషులను ఆశ్రయించుట కంటే కూడా దేవుని ఆశ్రయించుటలో ఉన్నటువంటి గొప్పతనము, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం అనేటువంటిది ఎల్లవేళలా మనకు తోడుంటుంది. ఆయన కనికర సంపన్నుడైన దేవుడు, ఆయన కృపగలిగినటువంటి దేవుడు, మనకు వచ్చిన సమస్యలన్నిటిలో నుండి కూడా విడుదల చేయగలిగిన గొప్ప దేవుడు అంటున్నాడు. ఈ ఆపద తొలగిపో వరకు నీ రెక్కల నీడ నేను శరణ సొచ్చునంటున్నాడు. ఆపదలు నుండి ప్రతి మనుషుడికి ఉంటుంది. నీతిమంతుడు కరుకు ఆపదలు అనేకములు అంటున్నాడు. వాటన్నిటిలో ఒక ఎముక కూడా విరిగిపోదని ప్రభువు చెప్తున్నాడు. నీవే ఆపదలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ నిందల్లో ఉన్నావు, ఏ అవమానంలో ఉన్నావు, ఆర్థిక సమస్యల, అతి కుటుంబ సమస్యల, శరీర బలహీనతల, ఏ ఆపద అనేది ఉండవచ్చు. ఆపత్కాలంలో మనుషులను ఆశ్రయించట కంటే కూడా నీ దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే దావీదు ప్రార్థన ఆలకించిన రీతిగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు కూడా నీ ప్రార్థన ఆలకించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే నువ్వు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో దావీదు వలె ప్రార్థించటానికి నువ్వు కూడా సిద్ధముగా ఉన్నావా? అందుకంటున్నాడు, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాసి కాపాడేటువంటి దేవుడు. 2వ వచనంలో, నేను మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మొర వేరు, ప్రార్థన వేరండి. మొర అంటే నోరు తెరిచి కన్నీరు కాచి బిగ్గరగా మనకున్న సమస్యలన్నీ కూడా దేవా నీకే నేను మొరపెట్టుచున్నాను అని మహోన్నతుడైనటువంటి ఉన్నతమైన స్థలములున్న దేవునికి, అంటే ఉన్నతమైన స్థలములున్న దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కార్యము ఉద్యోగము కావచ్చు, అది గర్భఫలము కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అది కుటుంబ సమస్యలు కావచ్చు, భర్త సమస్య కావచ్చు, లేదా బిడ్డల సమస్య కావచ్చు. ఏదైనా సరే నువ్వు చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం రాలేదా? అయితే దేవుని యొక్క సన్నిధిలో దావీదు మొరపెట్టి ప్రార్థించిన రీతిగా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన నువ్వు చేస్తే నీ కార్యములన్నీ కూడా సఫలము చేయగల దేవుడు అంటున్నాడు. అందుకని అంటున్నాడు, ఈ రాత్రికాల సమయంలో